నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట పురాణంలో ఉన్నటువంటి పొలిమేర పోచమ్మ తల్లి అష్టాక్షరి ఎల్లమ్మ ఆదిదేవత లక్ష్మీమాత బ్రహ్మాండేశ్వరి సంతోషిమాత సర్వలోకయామిని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సనాతన ధర్మం పాటించడంలో భాగంగా పాల పొరకతో ప్రారంభమై 5 రోజుల వరకు కొనసాగుతున్నట్లు ఈ కార్యక్రమంలో భాగంగా బోనాల పండుగలు విశిష్ట కార్యక్రమాలను అందుగులపేట గ్రామ ప్రజలు భక్తులు పూజారులు పెద్దలు నిర్వహించుకున్నారు. తాజా మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి సహాయంతో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని 5 రోజులుగా ఘనంగా నిర్వహించడానికి గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 5 రోజులు ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజు నుండి మొదలుకొని గురువారం వరకు 5 రోజులు అమ్మవారికి అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధం చేసినాం. సర్వం సిద్ధమైంది. ఈరోజు మొదటి రోజులో భాగంగా అమ్మవారికి గుడి ప్రతిష్టలో భాగంగా ఈరోజు పాలపొరక కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని శుభారంభంగా చేస్తున్నాం. అలాగే రోజు యాగాలు, యజ్ఞాలు, కుంకుమార్చనలు, బోనాల మహోత్సవంతో ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరికీ భక్త మహాశయులందరూ తెలియజేయగా పోచమ్మ గుడి ప్రతిష్ట చేస్తున్నాం కనుక ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పొందాలని పేరు పేరున భక్తిపూర్వకంగా శ్రీ అందుగులపేట పోచమ్మ ఆలయ కమిటీ సభ్యుల అందరము కూడా పేరు పేరున పిలుపునిస్తున్నాం కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. తీసుకున్నటువంటి పోచమ్మ దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమానికి విజయవంతంగా చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదే తరుణంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు భాగస్వామయ్యి అంగరంగ వైభవంగా అందరూ వచ్చి కలిసిమెలిసి పనిచేసి మరి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి గ్రామస్తులని ఇలా కోరడం